నెక్స్ట్ లూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో సి లాంగ్వేజ్లో లూప్స్ ఎందుకోసం అంటే ఒక స్టేట్మెంట్ లేదంటే స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే యూజ్ చేసేవి లూప్స్. లూప్స్ అనేవి మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫర్ లూప్, సెకండ్ది వైల్ లూప్, థర్డ్ వన్ వచ్చేసి డూ వైల్ లూప్. సో ఈ లూప్స్ కంటే ముందు ఒక బేసిక్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆపరేటర్కి సింబల్ ఏముంటుందంటే ప్లస్ ప్లస్. దెన్ ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్ని ఏ విధంగా యూజ్ చేస్తామనేది చూద్దాం. ఇక్కడ నేను రాస్తున్నాను ఇంట్ a = 5 అని. అంటే ఇక్కడ ఏలో ఏం స్టోర్ అవుతుంది అంటే 5 స్టోర్ అవుతుంది. ఇక్కడ రాస్తున్నాను a++ లేదంటే ++a అని రాయొచ్చు. ప్రస్తుతానికి ఇవి రెండు యాక్చువల్గా డిఫరెంట్, కాకుంటే ప్రస్తుతానికి రెండు సేమ్ అనుకుందాం. మీనింగ్ ఏంటంటే a = a+1 అని అర్థం. ఏలో ఏముంది వాల్యూ 5, 5 + 1 అంటే ఏ వాల్యూ ఏమైంది 6. స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు ఏ వాల్యూ ఎంత 5, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 6. ఏ వాల్యూ అనేది ఎంత పెరిగిందంటే 1 పెరిగింది. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇచ్చినటువంటి వేరియబుల్ వాల్యూని 1 పెంచేదాన్ని ఏమంటామంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంది ఏంటంటే డిక్రిమెంట్ ఆపరేటర్. డిక్రిమెంట్ ఆపరేటర్ సింబల్ ఏంటిదంటే మైనస్. ఇది ఎలా పనిచేస్తుందంటే సేమ్ థింగ్ ఇక్కడ తీసుకుంటున్నాను ఇంట్ a = 5 అని సెమీకోలన్. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను a లేదంటే -a అని రాద్దాం. మీనింగ్ ఏంటంటే a = a-1. ఏలో ఎంత ఉంది 5, 5 - 1 అంటే ఏ వాల్యూ ఏమైంది 4. స్టార్టింగ్లో ఏముండే ఏ వాల్యూ 5 ఉండే, ఇప్పుడు ఏమైంది 4. అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇచ్చినటువంటి వేరియబుల్ వాల్యూని 1 తగ్గించింది. ఇది ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి. ఇంక్రిమెంట్ ఆపరేటర్ సింబల్ ++, డిక్రిమెంట్ అంటేనేమో మైనస్. సో నెక్స్ట్ ఫస్ట్ లూప్ అయినటువంటి ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ లూప్, ఈ ఫర్ లూప్ కి సంబంధించినటువంటి సింటాక్స్ ఉంది. సింటాక్స్ అంటే ఏదైతే రూల్ ఫాలో అవ్వాలో అదే సింటాక్స్. ఫస్ట్ ఫర్ ఓపెన్ పారెంథసిస్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1, తర్వాత సెమీకోలన్, దాని తర్వాత కండిషన్, మళ్ళీ సెమీకోలన్, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ 2, తర్వాత ఓపెన్ బ్రేస్, ఇక్కడ స్టేట్మెంట్స్, మళ్ళీ క్లోజ్ బ్రేస్. దీనికి ఇది సింటాక్స్ 1. సింటాక్స్ 2 కనుక చూస్తే ఫర్ ఓపెన్ బ్రేస్ ఎక్స్ప్రెషన్ 1 ప్లేస్లో తీసుకోవాల్సింది ఇనిషియలైజేషన్, సెమీకోలన్, తర్వాత రాయాల్సింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్, మళ్ళీ సెమీకోలన్, ఎక్స్ప్రెషన్ 2 ప్లేస్లో రాయాల్సింది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, క్లోజ్ పారెంథసిస్ ఓపెన్ బ్రేస్, ఇక్కడ రాయాల్సింది స్టేట్మెంట్స్, సెమీకోలన్, క్లోజ్ బ్రేస్. ఫర్ లూప్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇది కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే అప్పుడు స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ కండిషన్, మళ్ళీ స్టేట్మెంట్స్, మళ్ళీ కండిషన్, మళ్ళీ స్టేట్మెంట్స్. చెప్పేది ఏంటంటే ఫర్ లూప్లో ఉన్న ఈ స్టేట్మెంట్లు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఎప్పటిదాకా అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు కంట్రోల్ బయటికి వస్తుంది. సో ఫర్ లూప్లో ఫస్ట్ ఇది కండిషన్ని చెక్ చేస్తుంది, తర్వాతనే స్టేట్మెంట్లు అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి.
సో ఈ ఫర్ లూప్కి సంబంధించి మనకి ఎగ్జిక్యూషన్ ఎగ్జాక్ట్లీ ఎలా జరుగుతుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్ సాయంతో చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 2 3 నెంబర్స్ ఆన్ ద కన్సోల్. 1 కింద 2, 2 కింద 3. ప్రోగ్రామ్ ఏం రాస్తామంటే ఇక్కడ రాస్తున్న ఇంట్ ఐ సెమీకోలన్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ సెమీకోలన్. ఇక్కడ ఫస్ట్ ఉండేది ఇనిషియలైజేషన్, అంటే ఐకి ఓ వాల్యూని అసైన్ చేస్తున్నా, ఐ ఈక్వల్ టు 1, తర్వాత సెమీకోలన్. నెక్స్ట్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 సెమీకోలన్ ఐ ప్లస్ ప్లస్ క్లోజ్ పారెంథసిస్ ఓపెన్ బ్రేస్. ఇక్కడ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో %d \n కామా ఐ, దెన్ క్లోజ్ బ్రేస్, ఎండింగ్లో గెట్ సిహెచ్. ఈ ప్రోగ్రామ్ రాస్తే మీకు అవుట్పుట్ 1 2 3 వస్తుంది. యాక్చువల్గా ఎగ్జిక్యూషన్ అనేది ఎగ్జాక్ట్లీ ఎలా జరుగుతుందో మనం చూద్దాం. ఫర్ దెన్ ఐ ఈక్వల్ టు 1 ఉంది, తర్వాత సెమీకోలన్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంది, మళ్ళీ సెమీకోలన్ ఐ ప్లస్ ప్లస్ ఉంది, దెన్ ఓపెన్ బ్రేస్. ఇక్కడ ఉన్నటువంటిది ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో %d \n కామా ఐ క్లోజ్ బ్రేస్. ఫస్ట్ కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. ఐ వాల్యూ ఎంత 1 ఫర్లో. కంట్రోల్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఐ వాల్యూ ఎంత తీసుకెళ్తున్నాం 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఇది ఏమవుతుంది, ట్రూ అవుతుంది. కాబట్టి కంట్రోల్ మళ్ళీ స్టేట్మెంట్ల దగ్గరకు వస్తుంది. ఇది థర్డ్ స్టెప్. ఈ ఐలో ఏముంటే అది ఇక్కడ ప్రింట్ అవుతుంది, నథింగ్ బట్ ఐలో ఏం పట్టుకొని వచ్చినాం 1 కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఐ ప్లస్ ప్లస్ ఇక్కడికి వెళ్తుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే ఐలో ఎంత ఉంది, ఎంత తీసుకొని వచ్చినాం 1 కాబట్టి 1 + 1 ఐ వాల్యూ ఏమైంది 2. ఐ వాల్యూ 2 అయింది. తర్వాత కంట్రోల్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇది ఎన్నో స్టెప్, ఫిఫ్త్ స్టెప్. ఐలో ఏముంది 2 ఉంది, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ఏమవుతుంది ట్రూ. కాబట్టి మళ్ళీ స్టేట్మెంట్లు అంటే కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. ఏం ప్రింట్ అవుతుంది 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇంక్రిమెంట్ అంటే ఇది 7th స్టెప్. ఐ ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ వాల్యూ ఏం తీసుకొని వచ్చాం 2, నథింగ్ బట్ 2 + 1 అంటే ఎంత అయింది, ఐ వాల్యూ 3. మళ్ళీ కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. ఎన్నో స్టెప్ 8th. ఏముంది ఐలో 3 కాబట్టి 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. లెస్ దాన్ అంటే ఫాల్స్ అవుతుంది కానీ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది కూడా ట్రూ. కంట్రోల్ మళ్ళీ స్టేట్మెంట్స్ దగ్గరకు వస్తుంది. ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇది 9th స్టెప్. ఐ వాల్యూ ఏమొస్తుంది 3. మళ్ళీ ఇంక్రిమెంట్ దగ్గరికి వెళ్తుంది. ఎన్నో స్టెప్ 10th. ఐ ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ లెంత్ ఉంది 3 కాబట్టి 3 + 1 ఐ వాల్యూ ఏమైంది 4. కంట్రోల్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 11th స్టెప్. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇక్కడ కండిషన్ ఏమవుతుంది ఫాల్స్. కంట్రోల్ బయటకు వచ్చి ఇక్కడ ఉన్న 1 2 3ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది ఫర్ లూప్లో. ఇది 1 2 3 నెంబర్స్ని ప్రింట్ చేయడం. సో ఫర్ లూప్ని యూజ్ చేసి ఫర్కి సంబంధించినటువంటి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో write a program to print 1 to 10 నెంబర్స్. ప్రింట్ చేయాలంటే ఏం రాస్తాం, ఇంటూ ఐ సెమీకోలన్ ఫర్ ఐ ఈక్వల్ టు 1 సెమీకోలన్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 సెమీకోలన్ ఐ ప్లస్ ప్లస్. తర్వాత ఓపెన్ బ్రేస్. ఇక్కడ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో %d \n కామా ఐ క్లోజ్ బ్రేస్ గెట్ సిహెచ్. సో ఇది రాస్తే మనకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. అదే మనకి 10 to 1 నెంబర్స్ రావాలనుకోండి, ఏ విధంగా ప్రింట్ చేస్తామంటే ఇంటూ ఐ సెమీకోలన్ ఫర్
ఆఫ్ కోర్స్ ఇక్కడ సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫర్ ఫస్ట్ ఏం రాయాలి I = 10 సెమీకోలన్, డిక్రిమెంట్ కాబట్టి I ≥ 1 సెమీకోలన్, ఇక్కడ I మైనస్ మైనస్ ఎందుకంటే తగ్గించాలి, ఓపెన్ బ్రేస్, ఇక్కడ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో %d \n, I క్లోజ్ బ్రేస్, ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే 10 to 1 వస్తాయండి. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను, సంపత్ కింద మళ్ళీ సంపత్, మళ్ళీ దీని కింద సంపత్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సంపత్ అనే టెక్స్ట్ని 3 times ప్రింట్ చేయాలనుకుంటున్నాను. చేయాలంటే ఏం రాస్తాం ప్రోగ్రామ్ అంటే ఇంటూ I, తర్వాత సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఫర్ I = 1 సెమీకోలన్, I <= 3 I++. ఈ లైన్లో రాసేది లూప్ ఎన్నిసార్లు తిరగాలని. తర్వాత ఓపెన్ బ్రేస్, ఇక్కడ ప్రింట్ఎఫ్ డబల్ కొటేషన్లో సంపత్ \n, దెన్ క్లోజ్ బ్రేస్, గెట్ ch. లూప్ 3 times రొటేట్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ వచ్చేసి 3 times సంపత్ అనేది ప్రింట్ అవుతుంది. ఇది థింగ్ ఫర్ లూప్ గురించి. నెక్స్ట్ వైల్ లూప్లో గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.